ఈరోజు మనం సుంకర్ నరేష్ గారితో ఉన్నాము. What made you to take these kind of bold steps? లేత వయసు అంటారు కదా, ఆ వయసులోనే నా మీద అటెంప్ట్ జరిగింది, మర్డర్ అటెంప్ట్. ఇది ఎక్కువగా అవేర్నెస్ లేదు. యాక్చువల్ గా మన మీద ఎవరైనా ఫేక్ కేసు పెడితే వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టే రిలేటెడ్ అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. భార్య భర్త మీద ఇటువంటి ఫాల్స్ ఎలిగేషన్ కింద కేసు పెట్టినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే చట్టాలన్నీ కూడా మహిళలకు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పని అంటారు. సొసైటీ అనేది రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది. రాంగ్ డైరెక్షన్ ఉంది, ఆల్రెడీ వెళ్ళిపోవడం కాదు, ఆల్రెడీ ఉంది, దాంట్లో బతుకుతున్నాం మనం. ఇప్పుడు అడ్వకేట్స్ ఏది చెప్తే అది కరెక్ట్ అని అనుకుంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనండి, ఎప్పుడైనా సరే డబ్బులు ఉన్నాయా లేవా, ఆస్తులు ఉన్నాయా లేవా, కార్లు ఉన్నాయా లేవా, సెకండ్ ఇదే కదా చూసేది. ఈవెన్ ఈ డిస్కరేజ్మెంట్ లో కూడా చేస్తున్నారంటే అది చాలా గ్రేట్. వాట్ ఈస్ బిహైండ్ దిస్ మోటివేషన్? నా బాల్యం నుంచి కూడా నేను వివక్ష 498 కేసుల్లో, ఇటువంటి కేసుల్లో 85 కేసులు వీగిపోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక నెక్స్ట్ ఇప్పటికే ఇలా ఉంటే ఇంకో 5 years ఆర్ 10 years తర్వాత చూసుకుంటే సిచ్యువేషన్ ఏమని మీరు అనుకుంటున్నారు? ప్రశ్నించే వాడిదే సమాజం అండి, ఇంతకు మించి ఏం పేకలేదు కదా. యాక్చువల్ గా యూజ్ చేసుకుంటున్నారు ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. మీరు ఏదైతే చెప్పారో అది కరెక్టే, కానీ ప్రాక్టికాలిటీని ఒప్పుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అదే ప్రాబ్లం ఇక్కడ. గొడవ ఆయన మీద మళ్ళీ పోస్కో కేసు అయింది. గుణం నా దగ్గర ఉంటే నేను పాలిటిక్స్ ఫిట్. ఆ గుణం నా దగ్గర లేదు, అందుకే నేను అంత బై డిఫాల్ట్ అంటే పీపులే ఫ్రాడ్ ఇక్కడ. ప్రశ్నించే తత్వం లేని వాడికి బ్రతికే హక్కు లేదు.